దేవుడు ప్రతి మనిషిని కూడా తన పోలికగా సృష్టిస్తూ ఉన్నారు. అందుకే మనిషి దేవునికి అత్యంత ప్రియమైన వ్యక్తిగా మారుతూ ఉన్నాడు. ప్రతి మనిషికి కూడా దేవుడు అనేకమైనటువంటి వరానుగ్రహాలు ఇస్తూ ఉంటారు. అందులో ప్రత్యేకంగా ఎవరెవరైతే తన మనస్సు ఎరిగి నడుచుకుంటూ ఉంటారో, ఎవరెవరైతే తనకు ప్రీతిపాత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారో, ఎవరెవరు తనకు ఆనందాన్ని కలిగించేటువంటి విధముగా జీవిస్తూ ఉంటారో, అలాంటి వారికి ప్రత్యేకమైనటువంటి వరానుగ్రహాలు దయచేస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఈ రోజున మనము పండుగ జరుపుకునేటువంటి పాద్రే పియో ఒకరు. పాద్రే అంటే ఇటాలియన్ భాషలో గురువు కాబట్టి, ఫాదర్ అని చెప్పి, కాబట్టి ఆయనకు ఆ పాద్రే అనేటువంటిది స్థిరపడిపోతూ ఉంటుంది. 1887 సంవత్సరంలో దక్షిణ ఇటలీలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అత్యంత సాధారణమైన కుటుంబము అదే. ఆయన వాస్తవ పేరు ఫ్రాన్సిస్కో. 2 దఫాలుగా వాళ్ళు జమైకా, న్యూయార్క్లోకి కుటుంబము తరలి వెళుతూ ఉంటుంది. ఎందుకంటే పనుల కోసము లేక బ్రతుకు తెరువు కోసము. 15 ఏళ్ల వయస్సులోనే ఫ్రాన్సిస్కో గారు కపూచియన్ సభలో చేరుతూ ఉన్నారు. సభలో చేరిన తర్వాతనే ఆయన తన పేరును పియోగా మార్చుకుంటూ ఉన్నారు. 1910 సంవత్సరంలో గురుత్వాభిషేకము పొందిన తర్వాత దురదృష్టవశాత్తు ఆయనలో క్షయవ్యాధి ఉన్నట్లుగా గుర్తిస్తూ ఉన్నారు. ఏదో ఒక విధముగా దానికి సరి అయినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయనను తిరిగి సాన్ జియోవాన్నికి పంపిస్తూ ఉన్నారు. 1918 సంవత్సరంలో ఆయనలో ఉన్నటువంటి భక్తికి ప్రభువైన యేసుక్రీస్తు మెచ్చి ఒక దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఆ దర్శనము పూర్తయ్యేసరికి ఆయనకు పంచగాయాలు కనిపిస్తూ ఉన్నాయి. కాళ్లలో, చేతులలో, ప్రక్కలో కూడాను పంచగాయాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇక అప్పటి నుంచి కూడా ఆయన జీవితము చాలా కష్టతరంగా మారుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఒక ప్రక్క వైద్య సిబ్బంది, మరో పక్క శ్రీ సభ అధికారులు వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా చూడడము, మరో ప్రక్క సందర్శకులు, భక్తితో వచ్చేవాళ్ళు కొందరైతే చూడాలి అనేటువంటి తపనతో వచ్చేటువంటి వాళ్ళు కొందరు. ఈ విధముగా ఆయన జీవితాన్ని ఒక రకంగా కష్టాల్లోకి నెట్టివేసిందని చెప్పుకోవచ్చు. చివరకు ఆయనను బహిరంగంగా దివ్యబలి పూజలు కూడా సమర్పించవద్దు అని నిషేధించేంత వరకు కూడా వస్తూ ఉంటుంది. అందుచేత పాద్రే పియో గారు చాలా అరుదుగా తన ఆశ్రమాన్ని వదిలే బయటకు వెళుతూ ఉండేవాళ్ళు. అయినప్పటికీ కూడా బస్సులలో ప్రజలు అక్కడకు రావడం ప్రారంభించారు. పెద్ద రద్దీగానే మారిపోతూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు లేచేవాళ్ళు, దివ్యబలి పూజ సమర్పించి మధ్యాహ్నం వరకు కూడా పాప సంకీర్తనాలు ఇచ్చేవాళ్ళు. వచ్చినటువంటి రోగులను ఆశీర్వదించేవాళ్ళు. అంటే దాదాపు 10 గంటల సేపు ఆయన ఈ పాప సంకీర్తనాలే వింటూ ఉండేవాళ్ళు. మామూలుగా హాస్పిటల్లో వరుస క్రమంలో రావడానికి ఏ రకంగా అయితే నంబర్లు ఇచ్చే నంబర్ ప్రకారం పిలుస్తూ ఉంటారో, ఆయన పాప సంకీర్తనాలు వినడానికి కూడా వచ్చిన వాళ్ళు అలాగే నంబర్లు తీసుకుని రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లేకపోతే ఆ జన సమూహాన్ని తట్టుకోవడం అక్కడ కష్టమవుతూ ఉండేది. అక్కడ మనకు విచిత్రం ఏమిటి అంటే, అలా వచ్చినటువంటి పాప సంకీర్తనల కోసం బారులు తీరి వచ్చినటువంటి వారిలో ఒక మహాపురుషుడు కూడా ఉన్నారు. ఆయనే పునీత 2వ జాన్ పాల్ పాప్ గారు. చివరిలో ఆయన చేతుల మీదుగానే ఈయనకు పునీత పట్టము కట్టబడుతూ ఉంటుంది. దేవుడు ఈయనకు మరో 2 అద్భుతమైనటువంటి వరానుగ్రహాలు ఇచ్చారు. అది ఒకటి
బైలొకేషన్ అని చెప్పి అంటూ ఉంటాం. అంటే ఒకేసారి 2 చోట్ల ఉండేటువంటి వరము. పునీతులలో చాలా చాలా తక్కువ మందికి ఈ వరానుగ్రహాన్ని దేవుడు ప్రసాదిస్తూ ఉన్నారు. అలాగే కొన్నిసార్లు ఆయన ప్రార్థన చేసుకునేటువంటి సమయంలో గాలిలోకి కూడా లేచేవాళ్ళు అని చెప్పి చూచినటువంటి వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఆయనకున్నటువంటి ఏకైక లక్ష్యము వ్యాధి బాధలలో ఉన్నటువంటి వారిలో ప్రభువైన యేసుక్రీస్తును చూడడము. ఎవరైతే వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్లలో ఆయనకు కేవలము ప్రభువైన యేసుక్రీస్తే కనిపిస్తూ ఉండేవాళ్ళు. అందుకే వారికి సేవ చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆయన అభ్యర్థన మేరకే అక్కడ గార్గోన్ అనేటువంటి పర్వతము వద్ద అధికారులు ఓ అద్భుతమైనటువంటి హాస్పిటల్ను నియమిస్తూ ఉన్నారు. అక్కడ సరిపడినంతగా వాస్తవానికి నీరు లేదు. ఎలా అని చెప్పి ఇబ్బంది పడేటువంటి సమయంలో కూడా అతిపెద్ద హాస్పిటల్ అంటే 350 పడకల హాస్పిటల్ను అక్కడ నిర్మించడము అనేటువంటిది సాంకేతికంగా ఒక మహా అద్భుతమే అని నాటి ఇంజనీర్లు కానీ ఇంకా మిగిలినటువంటి మేధావులు చెబుతూ ఉంటారు. ఏడాదికి దాదాపు 60,000 మంది వ్యాధిగ్రస్తులు అక్కడ వైద్య సదుపాయాన్ని పొందేవారు. ఆ రోజుల్లోనే చాలామందికి పాద్రి పియో గారి వల్ల ప్రార్థనల వల్ల స్వస్థత కలుగుతూ ఉంది అని చెప్పి స్వయముగా సాక్ష్యం ఇచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. పునీత ఫ్రాన్సిస్ గారి మాదిరిగానే అనేక సార్లు సందర్శకులు ఏం చేసేవాళ్ళు కాస్త మామూలుగా భక్తి ఎక్కువైన కొద్దిగా పిచ్చి చేష్టలు ముదురుతూ ఉంటాయంటూ ఉంటారు. వచ్చినటువంటి వాళ్ళు గుర్తు కోసం చివరకు ఆయన అంగీని కూడా కత్తిరించుకొని పోతూ ఉండేవాళ్ళు ముక్కలు ముక్కలుగా. ఈ విధంగా ఆయన ఎడల వాళ్లకున్నటువంటి భక్తిని కూడా చూపిస్తూ ఉండేవాళ్ళు. కొద్ది కాలము తర్వాత ఆయన కొన్ని ప్రార్థనా గ్రూపులను ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ రోజున యావత్ ప్రపంచమంతా కూడా ఈ ప్రార్థనా గ్రూపులంటే మరియదళము దేవమాత సభ్యుల ఏర్పడినటువంటి ఈ ప్రార్థనా గ్రూపులు దాదాపు 4 లక్షల మంది ఈ రోజున దానిలో సభ్యులుగా ఉంటూ ఉన్నారు. అన్నిటికంటే పాద్రి పియో భరించినటువంటి మామూలుగా పంచగాయాలు బాధ కలిగిస్తూ ఉంటాయి. ఇంకా రకరకాలైనటువంటి బాధలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఎక్కువగా ఆయనను బాధించినటువంటి విషయం ఒకటి ఉంది ఆయన జీవితంలో. అదేమిటి అంటే చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్లుగా ఆయన పేరు చెప్పి రకరకాల వ్యక్తులు రకరకాల విషయాలు ప్రచారం చేసేవాళ్ళు. ముఖ్యంగా ప్రవచనాలు. ఇది పాద్రి పియో గారే ప్రవచించారు భవిష్యత్తు గురించి అని చెప్పి ఆయన పేరు మీద అనేక మంది దాన్ని మరి సొమ్ము చేసుకోవడానికి కావచ్చు, లేక వివిధ రకాల స్వప్రయోజనాల కోసం కావచ్చు, దేనికోసమైనా సరే అలా ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. అవి విన్నప్పుడు ఆయనకు చాలా బాధ కలిగించేది. ఎందుకంటే వాస్తవానికి ఆ గురువు ఎప్పుడూ కూడా ప్రవచనాలు చెప్పి ఎరుగరు. భవిష్యత్ ప్రపంచాన్ని గురించి లేక ప్రజల భవిష్యత్తు గురించి ఏనాడు చెప్పేవాళ్ళు కాదు. కానీ ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేక వరం ఏమిటి అంటే పాప సంకీర్తనలు చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు కొన్నిసార్లు తమ పాపాలు మరచిపోయినా లేక భయపడి కొన్ని పాపాలు చెప్పకుండా వదిలివేసిన అవి ఆయనకు తెలిసిపోతూ ఉండేవి. అనేక మంది సాక్ష్యం ఇచ్చినటువంటి అద్భుత వరపు సంఘటన అది. తద్వారా వాళ్ళు నిజంగా మారు మనసు పొందడానికి అవకాశాన్ని కలిగించేది. అంతకు మించి ఎప్పుడూ కూడా ఆయన ప్రవచనాలు చెప్పడం కానీ భవిష్యత్తు గురించి చెప్పడం కానీ ఎప్పుడూ కూడా జరగలేదు. కానీ అది మాత్రమే ఆయనను కాస్త బాధించేది. చివరకు 1968వ సంవత్సరంలో సెప్టెంబర్ 23వ తేదీన కన్నుమూస్తూ ఉన్నారు. 2002లో నాటి జగద్గురువులైనటువంటి 2వ జాన్ పాల్ పాప్ గారు ఆయనను పునీతులుగా ప్రకటిస్తూ ఉన్నారు. మరణించిన 40 సంవత్సరాల తర్వాత ఆయన సమాధిని తెరిచి చూచినప్పుడు ఈ పుర్రె భాగం మాత్రం కొంచెము దెబ్బతిన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. మిగిలినటువంటి శరీరం అంతా కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఎక్కువగా ఏప్రిల్ మాసాలలో ఆయన శరీరాన్ని బహిరంగ ప్రదర్శనకు ఉంచుతూ ఉన్నారు. ఈ రోజున మనము ఈ పునీతిని ధ్యానము చేసేటువంటి సమయంలో మనము నేర్చుకునేటువంటి అంశాలు
మొట్టమొదటిగా దేవునికి ప్రియమైన వ్యక్తులుగా జీవించడము. మనం పుట్టుకతో గొప్పవాళ్ళమా, పేదవాళ్ళమా, లేకపోతే భక్తివంతులమా, భక్తిహీనులమా అన్నటువంటిది కాదు. జీవించేటువంటి సమయంలో బుద్ధి జ్ఞానం వచ్చిన తర్వాత మనము ఎలా జీవిస్తున్నాము అనేటువంటిదే ముఖ్యము. వచ్చిన అవకాశాలను వినియోగించుకొని దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తులుగా మన మాటల ద్వారా, చేతుల ద్వారా జీవించడము ముఖ్యము. మన జీవితాలలో నేర్చుకోవాల్సిందే. సాధారణ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఆయన పునీతుల స్థాయికి ఏ విధముగా ఎదుగుతూ ఉన్నారో అలాగే ప్రతి మనిషి కూడా ఉన్నతమైన జీవితము జీవించడానికి అర్హుడు అన్నటువంటి సత్యము మనకు బోధించబడుతూ ఉంటుంది. రెండవది, అనవసరమైనటువంటి డాంబికాలకు పోకూడదు అని. పాద్రి పియో గారి పేరు చెప్పి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా తనకున్నటువంటి దైవ జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా ఆయన ఈ నిరుపయోగంగా చేయలేదు, లేక మరో విధంగా వినియోగించుకోలేదు. తన గొప్పలు తాను చెప్పుకోవడానికి కానీ, గొప్పవాడుగా పేరు పొందడానికి కానీ ఏ రోజు చేయలేదు. అధికారుల ఆజ్ఞలకు బద్ధులై తాను ఆశ్రమాన్ని అంటిపెట్టుకొని మరీ జీవిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు ఆయనకు అవసరమైనటువంటి వరానుగ్రహాలు అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. మూడవది, మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సినటువంటిది భక్తి. దేవుని ఎడల భక్తి ఉంటే చాలు. చాలాసార్లు చెబుతూ ఉంటాను, మనకు భక్తి అనేటువంటిది ఉంటే ప్రాథమికంగా అదే మన జీవితానికి పునాది. ఒకసారి మనలో భక్తి అనేటువంటిది ఉంటే మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్గా అవే వచ్చేస్తూ ఉంటాయి. మనకు అవసరమైన సుగుణాలు వస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక భౌతిక అవసరాలు కూడా ఒకసారి మనకు భక్తి ఉన్నట్లయితే దేవుడే సమస్తాన్ని సమకూరుస్తూ ఉంటారు. దేవునిపై ఆధారపడేటువంటి మనస్తత్వము చివరిగా మనము నేర్చుకోవాల్సినటువంటిది. ఈ లోకములో పడేటువంటి బాధలన్నీ కూడా మనము క్రీస్తు శ్రమలలో పాలు పంచుకుంటున్నాము అన్నటువంటి భావనతో భరించగలగాలి. ఈ అంశాన్ని అనేక మంది పునీతులు స్వయముగా బోధిస్తూ ఉన్నారు. ఈయన జీవితము బోధిస్తూనే ఉంటుంది. మంచి వాళ్లకు కష్టాలు ఎందుకు అనేటువంటి భావన చాలాసార్లు వస్తూ ఉంటుంది. కానీ వాటి ద్వారా మనము కూడా యేసు శ్రమలలో పాలు పంచుకుంటున్నాము అన్నటువంటి ఒక చిన్ని ఆలోచన చాలు ఎలాంటి కష్టాన్నైనా అధిగమించడానికి, భరించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా దేవునికి ప్రియమైన జీవితాన్ని జీవించడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని పాద్రి పియో గారి ద్వారా భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.